సి మరియు C లోని లాజికల్ ఆపరేటర్లపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో లాజికల్ అండ్ లాంటి లాజికల్ ఆపరేటర్ల గురించి నేర్చుకుంటున్నాము. ఉదాహరణకు ఎక్స్ప్రెషన్1 అండ్ ఎక్స్ప్రెషన్2, లాజికల్ ఓర్ ఉదాహరణకు ఎక్స్ప్రెషన్1 ఓర్ ఎక్స్ప్రెషన్2, లాజికల్ నోట్ ఉదాహరణకు నాట్ ఎక్స్ప్రెషన్1. వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు ఉబుంటూ 1110 ఆపరేటింగ్ సిస్టమ్, ఉబుంటూ పై జీసీసీ మరియు G కంపైలర్ వెర్షన్ 461 ఉపయోగిస్తున్నాను. లాజికల్ ఆపరేటర్ల పరిచయంతో ప్రారంభిద్దాం. సి మరియు C లో ట్రూ అనగా సున్నా కాకుండా వేరే ఏదైనా విలువ, నాన్ జీరో అనగా ట్రూ మరియు సున్నా అనగా ఫాల్స్. లాజికల్ ఆపరేటర్ సమీకరణాలు ట్రూ కి 1ని మరియు ఫాల్స్ కి 0ని ఫలితంగా చూపిస్తాయి. ఇప్పుడు ఒక ఉదాహరణతో లాజికల్ ఆపరేటర్లను వివరిస్తాను. ఇది C లో లాజికల్ ఆపరేటర్ గల ప్రోగ్రాం. మెయిన్ బ్లాక్ లోపల ఈ స్టేట్మెంట్ a, b మరియు c వేరియబుల్లను పూర్ణాంకాలుగా ప్రకటిస్తుంది. ప్రింట్ఫ్ స్టేట్మెంట్ వినియోగదారులకు a, b మరియు c విలువలను ప్రవేశపెట్టమని సూచిస్తుంది. స్కాన్ఫ్ స్టేట్మెంట్ a, b మరియు c విలువలను యూజర్ నుండి ఇన్పుట్ గా స్వీకరిస్తుంది. మనం a, b మరియు c విలువలను పోల్చి గరిష్ఠ విలువలను కనిపెడదాం. ఏకకాలంలో పోల్చడానికి లాజికల్ అండ్ ఆపరేటర్ను వాడుతున్నాము. అన్ని కండిషన్లు నిజమైతేనే లాజికల్ అండ్ ట్రూ విలువను తిరిగిస్తుంది. ఫాల్స్ కండిషన్ ఎదురైతే సమీకరణం యొక్క మూల్యాంకనం అక్కడే ఆగిపోతుంది. అందువలన a b ట్రూ అయితేనే సమీకరణం a c మూల్యాంకనం అవుతుంది. a b కన్నా ఎక్కువ అయితే ఈ సమీకరణ మూల్యాంకనం ఇంతటితో ఆగుతుంది. ఈ స్టేట్మెంట్ మునుపటి సమీకరణం సత్యమైతేనే మూల్యాంకనం అవుతుంది. తర్వాత b c మూల్యాంకనం అవుతుంది. ఈ కండిషన్ సత్యమైతే తెరపై b ఈజ్ గ్రేటెస్ట్ కనిపిస్తుంది లేదా తెరపై c ఈజ్ గ్రేటెస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు లాజికల్ ఓర్ గురించి చూద్దాం. ఇక్కడ ఏ కండిషన్ అయినా సత్యమైతే లాజికల్ ఓర్ ట్రూ ఫలితం ఇస్తుంది. కండిషన్ సత్యమైతే ఎక్స్ప్రెషన్ మూల్యాంకనం అంతటితో ఆగిపోతుంది. అంటే a 0 అయితే మిగతా రెండు కండిషన్లు మూల్యాంకనం కావు. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ a, b లేదా c లలో ఏ ఒక్కటైనా 0 అయితే అమలుపరచబడును. ప్రోగ్రామ్ చివరికి వస్తే రిటర్న్ 0 మరియు కర్లీ బ్రాకెట్లు ముగుస్తాయి. ప్రోగ్రామ్ను సేవ్ చేద్దాం. c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయండి. నేను ఈ ఫైల్ను logical.c గా సేవ్ చేశాను. Ctrl Alt మరియు T ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరవండి. కోడ్ ని కంపైల్ చేసేందుకు జీసీసీ స్పేస్ logicalc స్పేస్ -o స్పేస్ లాగ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు log టైప్ చేసి ఎంటర్ నొక్కండి. నేను 0, 34, 567 విలువలను ప్రవేశపెడతాను. అవుట్పుట్ ఇలా కనబడుతుంది. c ఈజ్ గ్రేటెస్ట్. a, b మరియు c ల లబ్దము 0. మీరు ఈ ప్రోగ్రాంని వేరే విలువలతో ఎగ్జిక్యూట్ చేయగలరు. ఇప్పుడు ఇదే ప్రోగ్రాంని C లో రాద్దాం. నేను ఇంతకు ముందే ప్రోగ్రాంను టైప్ చేసి ఉంచాను. దానిని మీకు వివరిస్తాను. ఇది C లో కోడ్. C ప్రోగ్రాం కొరకు కొన్ని మార్పులు చేయాలి. హెడర్ ఫైల్ ని మార్చాలి. యూజింగ్ స్టేట్మెంట్ ను ఉపయోగించాము. ఇన్పుట్ మరియు అవుట్పుట్ స్టేట్మెంట్లలో కూడా మార్పు ఉంది. ఆపరేటర్లు C లో ఎలా పనిచేస్తాయో C లో అలాగే పనిచేస్తాయి. సేవ్ క్లిక్ చేయగలరు. ఫైల్ .cpp ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయబడిందని నిర్ధారించుకోండి. Ctrl Alt మరియు T నొక్కి టెర్మినల్ తెరవండి. కంపైల్ చేసేందుకు g logicalసిపిపి స్పేస్ -o స్పేస్ లాగ్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు log1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. నేను 0, 34,
567 విలువలను ప్రవేశపెడతాను. అవుట్పుట్ C ప్రోగ్రామ్ లాగే కనిపిస్తుంది. మీరు ఈ ప్రోగ్రామ్ ని వేరే విలువలతో ఎగ్జిక్యూట్ చేయగలరు. ఇప్పుడు సాధారణంగా జరిగే ఒక తప్పుని చూద్దాం. ఎడిటర్ ను తెరుద్దాం. ఇక్కడ బ్రాకెట్లను మనం మరచిపోతే గనక వీటిని తొలగిద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ప్రోగ్రామ్ ను సేవ్ చేయండి. టెర్మినల్ కు వద్దాం. కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేయండి. ఒక తప్పు కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ బిఫోర్ టోకెన్. ఎందుకంటే ఇక్కడ రెండు వేరువేరు సమీకరణాలు ఉన్నవి. వీటిని ఒకే సమీకరణంలా ఆండ్ ఆపరేటర్ ను ఉపయోగించి మూల్యాంకనం చేయాలి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కు వెళ్లి సవరణలు చేద్దాం. ఇక్కడ మరియు ఇక్కడ బ్రాకెట్లను చేర్చుదాం. సేవ్ పై క్లిక్ చేయండి. టెర్మినల్ కు వద్దాం. మునుపటిలా కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు సరిగ్గా ఉంది. ఇప్పుడు ట్యుటోరియల్ సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం లాజికల్ ఆండ్ ఉదాహరణకు a గ్రేటర్ థాన్ b అండ్ a గ్రేటర్ థాన్ c. లాజికల్ ఓర్ ఉదాహరణకు a ఈక్వల్స్ ఈక్వల్స్ 0 ఓర్ b ఈక్వల్స్ ఈక్వల్స్ 0 ఓర్ c ఈక్వల్స్ ఈక్వల్స్ 0 గురించి నేర్చుకున్నాము. అసైన్మెంట్. రెండు అంకెలను యూజర్ ద్వారా స్వీకరించి అవి సమానమా కాదా అని పరీక్షించడానికి ఒక ప్రోగ్రాం రాయండి. సూచన a నాట్ ఈక్వల్ టు b. ఈ లింక్ లోని వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము. మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వబడును. మరిన్ని వివరాలకు spoken tutorialorg ను సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం స్పోకెన్ tutorialorg/nmeict ఇంట్రో లో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.